ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఇస్తానన్నవన్నీ ఇచ్చారా? ఇచ్చేస్తారా? ముందు తాళి కట్టు. లగ్న పత్రిక రాయించే టైంకి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు లగ్నం కూడా అయిపోయింది, ఇంకా ఇవ్వలేదు. నేను తాళి కట్టను. పది మంది ముందు పరువు తీకిరా అన్నం చెప్తున్నాను. తాళి కట్టరా. అన్న చెప్పాడేనో, అంకిరెడ్డి చెప్పాడేనో తాళి కట్టే రోజులు పోయి చాలా కాలం అయింది. మీ అన్నయ్య చెప్పాడని వెంటనే ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. చేతికి వచ్చిన పంట వరదపాలయ్యింది. మీ ఏటి పంట చేతికి రాగానే వడ్డీతో సహా ఇస్తాను. దయచేసి తాళి కట్టు బాబు. అయితే తాళి కూడా అప్పుడే కడతాను. నువ్వు బంగారం కోసం ఆశపడుతున్నావు, నేను నీకు బంగారం లాంటి అమ్మాయి భార్యగా రావాలని ఆశపడుతున్నాను. నీ ఆశ నా మంచి కోరి కాదు, నువ్విచ్చిన మాట పోతుందని. ఒరేయ్, నేను నీ సొంత అన్నన్రా. మాట్లాడితే అన్నని అన్నని అంటున్నావు. అన్నంటే ఏమన్నా దేవుడా? నువ్వు తింటే నా ఆకలి తీరుద్దా? నేను తింటే నీ కడుపు నిండుద్దా? అయినా నువ్వు చెప్పినట్టు అలా వినటానికి నేనేమి నీ కూలని కాదు. నేను ఈ తాళి కట్టను. అది అంతా విన్నాను. ఏమన్నావు? అన్నంటే దేవుడా అని అడిగావు కదూ? కాదురా, దేవుడి కంటే ఎక్కువ. అన్న తింటే తమ్ముడికి ఆకలి తీరకపోవచ్చు, కానీ తమ్ముడు తింటే అన్న కడుపు నిండిపోతుందా? అమ్మ నవమాసాలు తన బిడ్డని కడుపులో మోస్తుంది. నాన్న జీవితాంతం ఆ బిడ్డని గుండెల మీద మోస్తాడు. అమ్మ ప్రేమని నాన్న బాధ్యతని కలిపి తన జన్మంతా మోసేవాడరా అన్న. అన్న చెప్పాడంటే దానికి 1000 అర్థాలుంటాయి. అన్న చెప్పాడంటే ఏదైనా చెయ్యాలి. చా, విషం తాగమంటే తాగేయాలా? తాగాలి. 10 మంది జనం కనిపిస్తే చాలు ప్రతివాడు ఉపన్యాసాలు చెప్పేవాడే. నీకు 2 తమ్ముళ్ళున్నారు కదా, దమ్ముంటే వాళ్ళని తాగమని చూద్దాం. శ్రీశైలం గారు, బాబు తమ్ముళ్ళని పిలిపించండి. అది కాదు బాబు, వాడేడు. రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. రామరాజు, మీ అన్న శివరామరాజు పిలుస్తున్నాడు. రాజు, మీ అన్న శివరామరాజు పిలుస్తున్నాడు. వస్తున్నా బాబు, హారతి. వద్దండి, ఆ విధవన్న మాట కోసం బంగారం లాంటి తమ్ముళ్ళను దూరం చేసుకోకండి. మీ గురించి తెలియకేదో అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించే అంటాను, అన్నాక ఆలోచించను. అందులో విషం కలిపింది, తాగండి. చేతులు కడిగేసుకుని లేవడానికి నువ్వు కూర్చున్న అన్నం ముందు కాదు, అగ్ని ముందు. తాళి కట్టు. శివరామరాజు గారు, తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం. డాక్టర్ గారు, ఏం పర్వాలేదు, గండం గడిచి బయటపడ్డారు. ఎవడో మూర్ఖుడన్న మాట పట్టించుకొని మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏం బాగోలేదు శివరామరాజు గారు. పొరపాటున ప్రాణాలు పోయింటే? మా అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల ఒక అమ్మాయి జీవితం బాగుపడుతుందనుకుంటే దానికి మా ప్రాణాలు పోయినా లెక్క చేయండి డాక్టర్ గారు. ప్రాణం కన్నా మాటే గొప్పదని నమ్మిన ఆనంద భూపతి గారి కొడుకులను డాక్టర్ గారు. రామలక్ష్మణుల కంటే గొప్ప అన్నదమ్ములు ఈ లోకంలో లేరని పుస్తకంలో చదివాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మమ్మల్ని క్షమించి ఆశీర్వదించన్నయ్యా. ఆశీర్వదించాల్సింది నేను కాదు, మీ అన్నయ్య. జీవితంలో అండగా నిలిచే స్నేహితుల్ని, జీవితాంతం తోడుగా నిలిచే భార్యని మనం నిర్ణయించుకుంటాం. కానీ అమ్మా నాన్నల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని నిర్ణయించేది ఆ దేవుడు. అదేరా రక్త సంబంధం అంటే. మన నిర్ణయాల్లో తప్పుండొచ్చావో గాని ఆ దేవుడి నిర్ణయంలో తప్పుండదు. నువ్వు నమ్మగలిగితే రక్త సంబంధం కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అన్నదమ్ములు ఐకమత్యంగా ఉంటే
కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే అందరం బాగుంటాం. నమస్కారం అండి శివరామరాజు గారు. నమస్కారం అండి. ఏంటి నాయుడు గారు ఇది? ఎప్పుడు ఎదురుపడినా మీరు ఇలా చేయటం బాగాలేదు. లేదండి, మీ నాన్నగారు వేసిన భిక్ష వల్లే నేను లక్షాధికారిని అయ్యానని మీకు తెలుసు. అలాంటిది మీరు నడిచి వెళుతుంటే నేను కారులో వెళ్ళటం నాకు సిగ్గుగా ఉందండి. మా నాన్నగారు మీకు ఎంత సహాయం చేసినా మీ కృషి వల్లే మీరు గొప్పవాళ్ళు అయ్యారు. పర్లేదు, కారు ఎక్కండి. కాదండి, మీరు వెళ్ళండి. సరే. ఏంటి శ్రీశైలం పొట్ట ఎత్తుగా ఉంది, కత్తులు ఏమైనా పెట్టావండి? కత్తులు అవి నేనెందుకు పెడతానయ్యా? అబ్బే ఇది తుపాకీ. తుపాకీయా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? అప్పుడెప్పుడో ఆనంద భూపతిరాజు గారు గది సర్దినప్పుడు ఇది నా కంట పడింది. పొలం పొట్రా తిరుగుతూ ఉంటాం, పాము గట్రా కనిపిస్తే పనికొస్తుందని తీసి పెట్టుకున్నాను. అదేంటి అక్కడ పెడతావు? కొంచెం కిందకి వెళ్ళిందంటే బాక్స్ బద్దలు అయిపోద్ది. ఈ వయసులో బద్దలైతే ఏమవుతుందిలే. ఓసారి ఇలాగే 1960లో ఏం జరిగిందంటే 1960 అంటేనే పారిపోయాడు. 1920 అంటే సచ్చి ఉండేవాడు. ఏం చూస్తున్నావు? క్లాస్ పైకెద్దు. బాబు శివరామరాజు, భోజనం పట్టుకొచ్చాను. కాళ్ళు చేతులు కడుక్కుని రండి బాబు, భోజనం చేద్దరు గాని. ఆకలిట్లేదు శ్రీశైలం గారు.